అబ్బో ఇంట్లో ఇటున్న గంజ అటు పెట్టది ఇప్పుడేమో ఏకంగా వంట చేస్తున్నది. ఓ వెన్నెలా ఏం చేస్తున్నావు? ఆకలైతున్నది. రోజు తిన్నది తిని మస్తు బోర్ కొడుతున్నది అక్క. అందుకే ఏదన్నా వెరైటీగా వండుదామని చూస్తున్నా. అబ్బో ఏం వండబోతున్నావో మరి? ఇగో అక్క ఈరోజు కొంచెం శాతనైతే లేదు. నోరు కూడా అంత సప్పగా చేదున్నది అక్క. ఏదన్నా నోటికి రుచిగా ఏం వండుదామా అని ఆలోచిస్తున్నా. అట్లయితే ఏదైనా స్పైసీగా చేసుకుంటే నయం కదా. మంచి ఐడియా ఇచ్చినవక్క. ఒక పని చేస్తా, గోళీలతోని గుడాలేసుకుంటా. గోళీలతోటి గుడాలా? ఎట్లాగో శాతం అయితే లేదు కాబట్టి ఆ గోళీలు వేసుకునే బదులు అదే గోళీలను మంచిగా ముక్కలుగా కట్ చేసి ఇంత ముక్కట్ల నూనె పోసి మంచిగా తాలింపు గింజలు ఇంత కొత్తిమీరాకు కళ్యామాకు ఉల్లిగడ్డలు వేసి ఆ గోళీలు వేసి గుడాలు వేసినాం అనుకో అయ్యే పాయే తింటే కూడా మంచిగా ఉంటది. గట్ల తింటారా ఎవరన్నా? ఏమైతుంది అక్క, ఎట్లాగో వేసుకుంటే కడుపులకు పోయేటి ఏనాయే. కాకపోతే ఆ వీటితోని కడుపు నిండదేమో కదా. ఒక పని చేస్తా అక్క, టానిక్ తోని బిర్యానీ చేసుకుంటా. బిర్యానీయా? ఎట్లాగో బిర్యానీ తిన్నాక టానిక్ వేసుకుంటాం కదా అక్క, ఆ బిర్యానీలే టానిక్ కలిపితే అయ్యే పాయే. పిసలేసిందా పిల్ల నీకు? బిర్యానీలో టానిక్ కలుపుడేంది చండాలంగా? అబ్బా కూల్ డ్రింక్ లో కోడిగుడ్డు కలపంగా లేంది బిర్యానీలో టానిక్ కలిపితే తప్ప? కూల్ డ్రింక్ లో కోడిగుడ్డు కలిపిర్రా? అవును చూడు, కావాలంటే మస్తు సేల్ అవుతున్నది. మస్తుగున్నదిలే పింక్ కలర్ లా. దేవా ఎట్లా తింటారు దాన్ని? ఇదే ఇప్పుడు ట్రెండ్ అక్క. కొత్త రుచులు కోరుకుంటున్నారు పబ్లిక్. అన్నట్టు నీకు పుల్లైస్ అంటే ఇష్టం కదా? మస్తు ఇష్టం. చిన్నప్పుడు అయితే ఐస్ క్రీమ్ బండి వచ్చిందంటే కథం కొనిచ్చేదాకేడ్చేది నేను. మరి బజ్జీలు అంటే ప్రాణం. అయితే ఈసారి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు పుల్లైస్ బజ్జీలు వేసిస్తా, తిందువు గాని. పుల్లైస్ బజ్జీలు ఉంటాయా ఏనన్నా? ఉంటాయి అక్క, కావాలంటే చూడు ఒక పారి. కట్ చేయంగానే క్రీము ఎట్లా కారుతుందో. గసొంటి అన్ని చూపిస్తావు పిల్ల. అరే ఐస్ క్రీము తినేటిదేనాయే, శనగపిండి తినేటిదేనాయే, రెండు కలిపి బజ్జీ వేస్తే ఓ కారం వస్తుందా నీకు? వీటును నూనెలో కాల్చి తినుడేంది పైత్యం కాకుంటే? ఇంకా గివేం చూసినావు? ఐస్ క్రీమ్ బజ్జీ, బిస్కెట్ బజ్జీ, గులాబ్ జామ్ బర్గరు, చాక్లెట్ దోశ, కోను దోశ. కోన్ ఐస్ క్రీమ్ తెలుసు గాని కోన్ దోశ ఏంది? ఇంకా షానున్నాయి. అసలు గవేం కాంబినేషన్లు పాడే ఏమేమో కలుపుతున్నారు అట్లా? ఇదానికే అంటున్నావు. నువ్వు ఎక్కడన్నా షాయిలో నూడిల్స్ వేసుకొని తిన్నావా? ఓ తల్లి ఇక ఆప్తావా నీ పెంట ముచ్చట్లు? ఇప్పుడు ఇది ట్రెండ్ అక్క. తినుడే కాదు, తీరొక్క వెరైటీలు మంచిగా వీడియోలు తీసుకుంటా పెడితే మస్తు వైరల్ కావచ్చు. వైరల్ అవ్వడు కాదు, వైరల్ ఫీవర్ వచ్చేటట్టున్నది నువ్వు చెప్పినవన్నీ తింటే. ఇప్పుడు ఇట్లనే అంటావు గాని జరాగక్క, ఇగో ఈ వంట మొత్తం అయినాక టేస్ట్ కి తీసుకొస్తా, తిందువు గాని. వద్దమ్మ తల్లి, అది టేస్ట్ చేసి జీవితానికి ఇదే లాస్ట్ చేసుకున్నాడు ఇష్టం లేదు నాకు. అక్క నీకు స్వీట్లు అంటే మస్తు ఇష్టం కదా, జిల్లెడాకులతోని జిలేబీలు వేసి తీసుకొని రానా నీకు మరి? ఆపు, వైరల్ కావాలని ఏది పడితే చేస్తే ఆగమైతావు. అది వరకు కాకినాడలా ఒక ఇంట్లో గిట్లనే వీడియోలు చూసి ఉమ్మెత్త పువ్వులతోటి వంట చేసుకొని తిని ఆగమైన నలుగురు. నువ్వు ఇప్పుడు అడ్డమైన అన్ని చేసి ఆగం చేయకు. ఏడికి నడిచేది? ఇంత వంట అయినాక తినేస్తా గాని నువ్వేబో. నేను ఓడు కాదు, నువ్వు దవాఖానకు పోకుండా చూసుకో. అన్నట్టు పబ్లిక్ మీరైతే కొత్తగా ఏదన్నా తినాలన్న కోరిక కొద్దీ ఎవరో వీడియోలో చూపెట్టిన అన్ని చేసుక తిని ప్రాణం మీదకి తెచ్చుకోకుండ్రి పైలం.